శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు మాఘశుద్ధ విధియ బుధవారం ధనిష్ఠా నక్షత్రం ఉదయం 9:06 వరకు ఉండి తర్వాత నుంచి కూడా శతభిషం ప్రవేశిస్తున్నది. వరీయాన యోగం బాలవకరణ ఉన్నాయి. ఇటువంటి తిథి వార నక్షత్ర కరణయోగం కలిగినటువంటి నేటి రోజున కేశఖండనకు, అక్షరాభ్యాసానికి, వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, వ్యాపారాదులకు, క్రయ విక్రయాదులకు, ఉద్యోగ ప్రయత్నాలకు, యాత్రల యొక్క రూపకల్పనకు, స్నేహాలకు, నూతన పరిచయాలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. కేశఖండన పుట్టు వెంట్రుకలు తీయించుకోవడానికి, అక్షరాభ్యాసానికి, వివాహానికి, గృహారంభం అంటే శంకుస్థాపనకి, గృహప్రవేశానికి వీటికేమో చాలా చక్కని ముహూర్తాలు ఉన్నాయి. అలానే వ్యాపార ప్రారంభాదులు కూడా చక్కని ముహూర్తాలు ఉన్నాయి. ఇక క్రయ విక్రయాలకు, అమ్మకాలు కొనుగోళ్లకు, ఉద్యోగపరంగా చేసుకునేటువంటి ప్రయత్నాలకు, లేదా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి, యాత్రల యొక్క రూపకల్పనకు, మీరు ఏదైనా ప్రయాణాలు చేద్దాం అనుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్స్ ఇట్లాంటివి ఏమైనా చేసుకోవడానికి, స్నేహితుల్ని చక్కగా కలవడానికి, ఆ స్నేహాన్ని మరింత వృద్ధి పదంలోకి తీసుకురావడానికి, నూతనమైనటువంటి పరిచయాలు ఎవరు ఉన్నట్లయితే ఆ నూతనమైన పరిచయాల్ని చక్కగా వృద్ధి చేసుకోవడానికి ఈరోజు ఉండేటువంటి కాలం అనుకూలిస్తున్నది అని చెప్పుకోవాలి. మాఘమాసంలో 2వ రోజు ఈరోజు. దేవీ పరంగా చూసినప్పుడు అమ్మవారి యొక్క నవరాత్రోత్సవములు ఏవైతే ఉన్నాయో మనకి 4 సార్లుగా వస్తాయి సంవత్సరం అంతట్లో కూడా. మొట్టమొదటిది చైత్రమాసంలో చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నుండి శ్రీరామనవమి వరకు కూడా ఉండేటువంటి 9 రోజుల్ని కూడా మనం వసంత నవరాత్రోత్సవములు అనేటువంటి పేరుతో లలితా త్రిపురసుందరి ప్రీత్యర్థంగా చేస్తాం. తర్వాత ఆషాఢ మాసంలో ఉండేటువంటి శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు మొదటి 9 రోజుల్ని కూడా వారాహి నవరాత్రోత్సవం అనేటువంటి పేరుతో వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహార్థమై చేస్తాం. ఆపై సుప్రసిద్ధమైనటువంటివి దేవీ నవరాత్రోత్సవంలో ఆశ్వీజ మాసంలో శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు వస్తాయి. ఇవి దుర్గా ప్రీత్యర్థంగా జరుగుతాయి. ఇక 4వదైనటువంటిది ఈ మాఘమాసంలో నిన్నటి నుంచి ప్రారంభమై నవమి తిథి వరకు కూడా ఉండేటువంటి 9 రోజులు. వీటికి శ్యామలా నవరాత్రోత్సవములని పేరు. ఇవి శ్యామలా ప్రీత్యర్థంగా చేస్తాం. వాటిలో ఈరోజు 2వ రోజు అయిన కారణం చేత ఈరోజు మనం అందరం కూడా శ్యామలా దండకాన్ని కానీ, శ్యామలా సహస్రనామ స్తోత్రాన్ని కానీ చక్కగా పారాయణ చేసి అమ్మవారి స్వరూపంగా భావన చేసి ముత్తైదుగా పండు తాంబూలం ఇచ్చినట్లయితే ఆ తల్లి కరుణా కటాక్షములు మనకు లభిస్తాయి. ఇక 2వది మాఘమాసంలో ఎప్పుడు కూడా స్నానం విశేషం. మాఘమాసంలో స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నది అని అంటే మాఘపురాణంలో ఒక మాట చెప్తారు. మాఘమాసంలో మొట్టమొదట స్నానం చేయగానే మొదటి రోజు స్నానానికే సమస్తమైనటువంటి పాతకములు కూడా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాయట. 2వ రోజు చేసేటువంటి స్నానం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందిట. 3వ రోజు చేసేటువంటి స్నానం వలన మహావిష్ణువు ఆలోచిస్తూ ఉంటాయట, అసలు ఇతనికి ఇంకే నేనేమి ఇవ్వగలుగుతాను అని చెప్పాను. అందుకని మాఘస్నానం అంత విశేషం. అటువంటి ఈ మాఘమాసంలో ప్రయత్నంతో అయినా సరే గంగా స్నానం చేయడానికి, ముఖ్యంగా ప్రయాగుల స్నానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అది నా అర్ధకుంభమేళా జరుగుతున్నది. విశేషమైనటువంటి రద్దీ ఉంటుంది అక్కడ. కొంచెం దాన్ని జ్ఞాపకం పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మాత్రం ప్రయత్నాలు సాగించుకోండి. ఇక మాఘంలో 2వ రోజు అయినటువంటి నేటి రోజున సూర్య ఆరాధన చాలా విశేషమని, ఈ రోజు చేసేటువంటి సూర్యారాధన వల్ల మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేరుతాయని నారద పురాణం మనకు ప్రబోధం చేస్తోంది. దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి దాన్ని ఉపదేశం చేస్తూ మాఘశుక్ల ద్వితీయాయాం భానురూపం ప్రజాపతిం సమభ్యర్చ్య యథాన్యాయం పూజేద్ రక్తపుష్పకై రక్తగంధైస్తదా స్వర్ణమూర్తిం నిర్మాయ శక్తితః తతఃపూర్ణం తామ్రపాత్రం గోధుమైర్వాపి తండులై సమర్చ్య దేవే భక్త్యేవ సమూర్తిం ప్రదదే ద్విజే ఏవం కృతే వ్రతే విప్ర సాక్షాత్ సూర్య ఇవోదితః అంటూ దీని గురించినటువంటి విశేషాన్ని మనకు అనుగ్రహిస్తూ వస్తున్నది. ప్రజాపతి, ఈ సృష్టి అంతా చేసినటువంటి పరమాత్మ ఈ రోజున సూర్యనారాయణమూర్తి యొక్క రూపంలో ప్రభాసమానంగా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక ఒక పాత్ర నిండుగా, అది కూడా రాగి పాత్రే అయి ఉండాలి. ఆ రాగి పాత్ర నిండుగా గోధుమలు లభించకపోతే బియ్యం కానీ పోసి ఉంచి దాని మీద బంగారంతో చేసినటువంటి సూర్యప్రతిమను ఉంచాలన్నారు. సూర్యుడికి సువర్ణం అంటే చాలా ప్రీతి. అందుకని ఆయన యొక్క సంబంధమైనటువంటి ఏ క్రియలు వచ్చినా బంగారం అనేటువంటి పదమే ఎక్కువగా వస్తుంది. బంగారం తర్వాత ఆయనకి ఇష్టమైన లోహం రాగి లోహం. కానీ యథాశక్తిగా మీకు ఎంత కుదిరితే అంతటితో ఉన్నటువంటి సూర్యప్రతిమను అందులో ఉంచి ఎర్రటి పూలతోటి, ఎర్రటి గంధంతో, ఎర్రటి అక్షతలతోటి ఇలా అంతా కూడా ఎరుపుగా ప్రాధాన్యతనిస్తూ సూర్యుడిని యథాశక్తిగా పూజించాలి. ఇలా పూజించిన తర్వాత ఈ రాగి పాత్రలో ఏదైతే గోధుమలో బియ్యమో పోసి దాని మీద పెట్టినటువంటి బంగారు ప్రతిమ ఉందో దాంతో సహా వాటంతా కూడా బ్రాహ్మడికి దానంగా ఇవ్వాలి. ఇలా ఇచ్చి ఈ వ్రతాన్ని సంపూర్ణంగా చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు సూర్యుడల్లే ఈ భూమి మీద ప్రకాశిస్తారు అని అన్నారు.
అంటే వర్చస్సు కలుగుతుంది. సూర్యుడు ఎలా అయితే సత్యవంతంగా ఉంటాడో, కర్తవ్య నిష్టని కలిగి ఉంటాడో, అటువంటి కర్తవ్య నిష్ట వీరికి కూడా అబ్బుతుంది అనేది దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లాభం. దురాసదో దురాదర్శో జాయతే భువి మానవః ఇహ కామాన్ వరాన్ భుక్త్వా అంత్యంతే బ్రహ్మణ పదం. ఈ లోకంలో జీవించినంత కాలం కూడా వాళ్ళు దుర్నిరీక్షమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటారు అని అన్నారు. అంటే దుర్నిరీక్షమైన తేజస్సు అంటే ఏమంటే, కొంతమంది దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చూడండి ఏదో మాట్లాడదాం అనుకుంటాం, వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం ఏమిటోనండి ఆయన చూశాక పెద్దగా మాట్లాడలేకపోయాం అనుకుంటాం. అటువంటి శక్తి సంపదను వారు కలిగి ఉంటారు. అంతేగాక జీవించినంత కాలం సమస్తమైనటువంటి భోగభాగ్యాలు అనుభవించడంతో పాటుగా అంత్యమందు కైవల్యాన్ని కూడా సొంతం చేసుకోగలుగుతారు అని దీనికి ఉన్నటువంటి ఫలితాన్ని తెలియజేశారు. ఇక రెండవ విశేషం, ఈ రోజున తిరుక్కచ్చి నంబి వారి యొక్క తిరునక్షత్ర మహోత్సవం. తిరుక్కచ్చి నంబి గారిని స్మరించవలసినటువంటి రోజు. శ్రీ వైష్ణవ దివ్య పరంపరలో రామానుజాచార్యుల వారిని ఆధ్యాత్మికత వైపు ప్రబోధం చేసినటువంటి మహనీయ గణంలో వీరు కూడా ఒకరు. సాక్షాత్తు యామనాచార్యుల వారికి ప్రధానమైనటువంటి శిక్షకోట్లో ఉన్నటువంటి వారు ఈ తిరుక్కచ్చి నంబివారు. ఈ తిరుక్కచ్చి నంబి గురించి ప్రస్తావన చేస్తూ అనమాచార్యుల వారు కూడా తిరుక్కచ్చి నంబితో ఇచ్చగించిన వాడు అని చెప్పని వారి కీర్తనలో పేర్కొనడం జరుగుతుంది. అంటే వీరు రోజు సాక్షాత్తు వరదరాజస్వామి వారితో సంభాషణ చేసేవారని చెప్పాను. వీరు కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి స్వామిని ఎప్పుడు సేవిస్తూ ఉండేవారు. వీరు జన్మించింది కూడా కంచికి సమీపంలో ఉన్నటువంటి తిరుమలిశై అనేటువంటి గ్రామంలోనే జన్మించినటువంటి వారు. చిన్ననాటి నుంచి కూడా పరమాత్మ యందు గాఢమైనటువంటి అనురాగాన్ని పెంపొందించుకున్నటువంటి మహనీయ భక్త శిరామణి ఈ తిరుక్కచ్చి నంబి గారు. వీరి జీవితంలో ఉండేటువంటి అంశాలన్నీ కూడా చాలా విశేషంగా మనకు కనబడుతూ ఉంటాయి. ఎంతటి అద్భుతమైనటువంటి భక్తులు అంటే వీరి కోసం అని చెప్పిన ఒక ప్రత్యేకమైనటువంటి మండపాన్ని ఏర్పాటు చేస్తారు కంచిలో. ఎక్కడ వరదరాజస్వామి వారి దేవాలయంలో ఎక్కడైతే బంగారు బల్లి వెండి బల్లి అని మనం అనుకుంటూ ఉంటామో, ఆ బంగారు బల్లి వెండి బల్లి ఉన్నటువంటి చోట ఒక మండపం ఉంటుంది. ఆ మండపానికి ఆలవట్ట కైంకర్య మండపం అని పేరు. ఆలవట్ట కైంకర్యం అంటే వింజామలు కానీ విజయనగరాలు కానీ పెట్టి వీచేటువంటి సేవకు ఆలవట్ట కైంకర్యం అని పేరు. రోజు ఈ తిరుక్కచ్చి నంబి గారు ఆ కైంకర్యం చేసేవారట. వీరు వైశ్యకులోత్పన్నులు. వీళ్ళు వైశ్యకులోత్పన్నులు అయినటువంటి కారణం చేత గర్భాలయ ప్రవేశం వీరికి ఉండేది కాదు కనుక ఉత్సవమూర్తులు ఇరువురిని కూడా తీసుకుని వెళ్ళి పేరిందేవి తయారీకి సంబంధించినటువంటి ఉత్సవమూర్తిని, వరదరాజస్వామి వారికి సంబంధించిన ఉత్సవమూర్తిని ఈ యొక్క ప్రాంగణంలో అట్టిపెట్టేవారు అర్చకులు. రాత్రి వేళ వారు వెళ్ళిపోవడానికి ముందుగా ఇక్కడ అట్టిపెట్టి వెళ్ళిపోతే వీరు ప్రత్యేకం కూర్చొని ఆలవట్ట కైంకర్యం చేసేవారు. చక్కగా వింజామర ఇస్తూ ఉండేవారట. బ్రహ్మగారి యొక్క అగ్నిహోత్రం ఏదైతే ఉందో, యజ్ఞగుండం ఏదైతే ఉందో అందుంది ఉద్భవించినటువంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి మహావిష్ణువు అని చెప్పని. ఆ వేడిమి చేత ఆయనకి ఎప్పుడు కూడా చెమట పడుతూ ఉంటుందిట. అది పోవటం కోసం అని చెప్పని, సేద తీరడం కోసం అని చెప్పని వీరు వింజామరతో ఇస్తూ ఉండేవారని ఒక మాట. రెండవది, పొద్దు నుంచి రాత్రి దాకా కూడా భువనాలని కూడా పరిపాలన చేసి అలసి సొలసి ఉంటాడు కనుక పరమాత్మ ఆయనకి సేద తీరడం కోసం అని చెప్పని కూడా వీరు వింజావర కైంకర్యం చేస్తూ ఉండేవారట. అలా చేసేటప్పుడు ప్రత్యక్షం పరమాత్మ వీరితో మాట్లాడుతూ ఉండేవారు. కానీ లోకాలోకముల్లో ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే అవన్నీ తిరుక్కచ్చి నంబి గారు స్వామివారి ద్వారా తెలుసుకొని మళ్ళా తిరిగి వారికి చెప్తూ ఉండేవారట. ఇలా రామానుజాచార్యుల వారు కూడా తమకున్నటువంటి సందేహం తిరుక్కచ్చి నంబి గారి ద్వారా పరమాత్మ ద్వారా తెలుసుకొని తమకు మాధ్యమంగా వీరిని ఉపయోగించుకున్నారని చెప్తారు. అంతటి మహాత్ములు తిరుక్కచ్చి నంబి గారు. వారు అవతరించినటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి నేటి రోజున శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఈరోజు మహోత్సవాన్ని నిర్వహిస్తారు కాంచీ క్షేత్రంలో. అటువంటి వారిని మనందరం స్మరిస్తూ అటువంటి భక్తి మనకు అలవాలాడి అని చెప్పినటువంటి కటాక్షమును పరమాత్మ మనకు కలగజేయుగా కానీ వారిని ప్రార్థిద్దాం, తరిద్దాం. ఈ రోజున అటువంటి పరిహారాన్ని ఒక్క మార్గమనిద్దాం. మన నిత్య దైనందిన జీవితంలో మనకి అందరికీ కూడా కావాలి అని కోరుకునేటువంటిది లక్ష్మీ కటాక్షం. ఆ లక్ష్మీ కటాక్షం కలగడానికి కానీ తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాన్ని ఒకదాన్ని మీకు తెలియజేస్తాను. ఇది రోజు చేసుకోవడంలో తప్పైతే లేదు. వెంటనే ఏదో జీతాలు పెరిగిపోతాయి, కనక వృష్టి కురుస్తుంది అనేటువంటి పదాన్ని ఇక్కడ చెప్పట్లేదు. కానీ ఆకస్మిక ధనలాభానికి, వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి, మెల్లగా నిదానంగా మెట్టు మీద మెట్టుగా ఆర్థికపరమైనటువంటి వృద్ధి రావడానికి మాత్రమే పరిహారం ఉపయోగపడుతుంది. అయితే రోజు చేస్తుండాలి ఈ పరిహారాన్ని. ఒక రోజు 2 రోజులో చేయడానికి, కొన్నాళ్ళు చేస్తూ ఆపేయడానికి మాత్రం కుదరదు. అలా రెగ్యులర్గా చేస్తూ ఉండటం వలన త్వరలోనే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా ఆకస్మిక ధనలాభానికి ఇది కొంత విశేషంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. ఇది పెద్ద కష్టం కూడా కాదు, చాలా తేలిక. దీనికి మీకు కావాల్సిందల్లా ఏంటంటే 5 మిరియాలు. 5 మిరియాలు మనందరికి ఇంట్లో పోపుల డబ్బాలో అందుబాటులో ఉండేటువంటివి. 5 మిరియాలు తీసుకోండి. రోజు ఉదయం పూట స్నానం చేసిన తర్వాత ఈ 5 మిరియాలు కూడా తీసుకొని వీటిని తల చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. ఈ 5 మిరియాలని తల చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. అయినంత వరకు డాబా ఎక్కి మేడ మీద కానీ లేదా ఆరు బయటగా కానీ ఈ పరిహారం చేయండి తప్ప ఇంట్లో చేయకండి. అంటే పైన రూఫ్ ఉన్న చోట కింద నిలబడి మాత్రం చేయకండి. రూఫ్ లేని చోట మాత్రమే నిలబడి చేసుకోవాలి. 5 మిరియాలు తీసుకోవాలి, తల చుట్టూ 7 సార్లు తిప్పుకోవాలి. 7 సార్లు తిప్పుకున్న తర్వాత
ఒక్కొక్క మిరియం ఒక్కొక్క దిక్కు వైపు వేసేసేయండి. తూర్పు వైపు ఒకటి, దక్షిణం వైపు ఒకటి, పశ్చిమం వైపు ఒకటి, ఉత్తరం వైపు ఒకటి, ఇలా విసిరేసేసేయండి. విసిరేసిన తర్వాత ఇంకొకటి మిగులుతుంది కదా, ఇది ఆకాశం వైపు వేయండి. ఇలా పైకి విసిరేసేయండి. ఆ పైకి విసిరేసినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆ మిరియం మళ్ళీ మీ మీద పడకూడదు. అలా చేసుకుంటూ వెళ్తూ ఉండండి. ఇలా ప్రతిరోజు చేస్తూ రావడం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. క్రమేపీ నిదానంగా లక్ష్మీ కటాక్షం కలిగి ఇంట్లో ఉండేటువంటి సంపద స్థిరంగా నిలబడుతూ వస్తుంది. ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి, విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.